వైఎస్ జగన్. ఈ పేరంటూ తెలియని వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎవరు ఉండరు. ఫ్రెండ్స్, జగన్ 1972 డిసెంబర్ 2న కడప డిస్టిక్లోని పులివెందల్లో జన్మించాడు. జగన్ వైఎస్ రాజశేఖర రెడ్డి మొదటి సంతానం. జగన్కి ఒక చెల్లెలు కూడా ఉంది. ఆమె పేరు షర్మిల. జగన్ అమ్మగారి పేరు వైఎస్ విజయమ్మ. జగన్ 1996లో వైఎస్ భారతిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు జగన్కి 2 పిల్లలు కూడా. ఒకరి పేరు హర్షారెడ్డి, ఇంకొకరి పేరు వర్షారెడ్డి. జగన్ తాను చదువుని 12th గ్రేడ్ వరకు హైదరాబాద్లో చదువుకున్నారు. మరియు జగన్ బ్యాచిలర్ ఆఫ్ కమర్షియల్ డిగ్రీ కూడా పూర్తి చేశాడు. యాక్టర్ సుమంత్ కుమార్ వైఎస్ జగన్కి స్కూల్ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అంట కూడా. జగన్ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ నాయకుడు కావడంతో జగన్ కూడా తాను చదువును పూర్తి చేసుకుని రాజకీయాల్లోకి మెల్లగా అడుగుపెట్టాడు. వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీ తరపున 2009లో కడప నియోజకవర్గం ఎంపీగా పార్లమెంట్కి ఎన్నికయ్యాడు. కొన్ని రోజుల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో సడన్గా చనిపోయేసరికి ఇంకా కాంగ్రెస్ పార్టీ మొత్తం అల్లకల్లోలం అయిపోయింది. ఇంకా జగన్ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చేశాడు. మళ్ళీ జగన్ 2011లో ఈసారి తాను సొంతగా ఒక పార్టీని నిర్మించాడు. అదే ఈరోజు మనం చూసే వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇంకా ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త పార్టీ వచ్చిందని ఏపీ ప్రజలందరూ చెప్పుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత 2019 రానే వచ్చింది. ఏపీ ఎలక్షన్స్లో ఈసారి ఎవరు గెలుస్తారని ఏపీ ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండగా జగన్ గెలిచేశాడు. ఇంకా ఆపోజిట్ పార్టీ వాళ్ళందరూ షాక్లో ఉన్నారు. ఎందుకంటే జగన్ 175 సీట్లకు 151 సీట్లు గెలిచేశాడు. ఇంకా ఒక్కసారిగా జగన్ ద యంగెస్ట్ సీఎం రికార్డులోకి ఎక్కేశాడు. జగన్ సీఎం అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు బాగానే పరిపాలించాడు. తర్వాత మళ్ళీ 2024 ఏపీ ఎలక్షన్స్ రానే వచ్చాయి. ఈసారి ఏపీ ప్రజలందరూ మళ్ళీ జగనే గెలుస్తాడు అని అనుకున్నారు. కానీ ఎవరు ఊహించినట్టు టీడీపీ జనసేన పార్టీలు గెలిచాయి. ఇంకా ఒక్కసారిగా ప్రజలు మొత్తం షాక్ అయిపోయారు. ఎందుకంటే అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీయే గెలిచిద్దనుకున్నారు. కానీ ఎవరు ఊహించినట్టు టీడీపీ పార్టీ గెలిచింది.